వైసీపీ ప్రభుత్వంలో తనకు తీవ్ర అన్యాయం జరిగిందన్న టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి డీటీసీ శివప్రసాద్ పైన బ్రేక్ ఇన్స్పెక్టర్ల పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన బస్సులను సీజ్ చేయడంపై 10 రోజుల్లో పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తనను తన కుటుంబ సభ్యులను అన్యాయంగా కేసుల్లో ఇరికించిన వారిపై ఎస్పీ చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు. 2 రోజుల్లో తన కాళ్లు పట్టుకొని బస్సులకు రిపేర్లు చేయించకపోతే తాను ఎంత దూరమైనా పోతానని హెచ్చరించారు. ఈ విషయంలో చంద్రబాబుకు చెడ్డ పేరు వస్తదనుకుంటే తాను పార్టీకి పదవులకు రాజీనామాలు చేసేందుకు సిద్ధమంటూ కన్నీటి పర్యంతమయ్యారు. My by DTC and the transport people, నేను ఈ రెండో మేము అన్యాయంగా బలి అయినాం. దీంతో మళ్ళీ ఈడీ కేసులో బ్రేక్ రోడ్లో చెప్పదా నథింగ్ టు విత్ ద గవర్నమెంట్, నథింగ్ టు విత్ చంద్రబాబు నాయుడు. నేను ఐఎమ్ నాట్ అగెన్స్ట్ మై చంద్రబాబు నాయుడు. అసలు వై ఐ వాజ్ విత్ హిమ్ ఇస్ హానెస్టీ మ్యాన్. ప్లీజ్ సార్, నేనేమన్నాంలే, ఐఎమ్ వెల్ విషర్ ఆఫ్ యూ. దీంట్లో నేను వదలను. వద్దు అనుకుంటే మీకు చెడ్డ పేరు వస్తా అంటే ఐ రిజైన్ ఫర్ మై పార్టీ అండ్ దిస్ థింగ్ సార్. ఆల్రెడీ ఐ రిజైన్ ఫర్ మై చైర్మన్షిప్. లోకేష్ కూడా చెప్తున్నా, నాకు జస్టిస్ జరగాల. పైనుంచి జరుగుతుంది, నేను వస్తే మీరు చేస్తారు. లేదు సార్, ప్రమాణం చెప్తారు సార్. చాలా బాధ ఉంది సార్. నా భార్య, నా కోడలు ఏం సార్, ఎంత దూరం అవుతా అంత దూరం అవుతా. బ్రేక్ స్వేటర్లో మీకు లేరు పిల్లలు, మీకు లేరు కోడళ్ళు, మీకు లేరు పిల్లలు. 2 రోజుల లోపల కాలు పట్టుకొని మొత్తం నా బండ్లు రిపేర్ చేయాల్సింది అందరూ. ఆల్ బ్రేక్ స్వేటర్స్ గవర్నమెంట్ సొమ్ముది. శివప్రసాద్, నాకు తెలుసు నువ్వు అమరావతిలో ఉన్నావు, నేను ఎంత దూరమైనా పోతా. నా అబ్జెక్షన్ ఉండొచ్చు నేను ఈ మాటలు చెప్పిన దానికి. నాకు చాలా అన్యాయం జరిగింది పోయిన గవర్నమెంట్లో. అన్ని దానికన్నా బాధాకరం ఏమంటే మమ్మల్ని దొంగోలు చేసినారు. దొంగోలు చేసి నన్ను, నా భార్యను, నా కొడుకుని, నా కోడళ్ళని బుక్ చేసి జైలుకు పంపించినారు. ఏమని? మేము బస్సులు దొంగవి తెచ్చినామని. దీనికి ఎస్పీ కూడా కారకుడే. నన్ను పట్టుకొచ్చిన వాళ్ళందరి మీద రాశాను. నాకు చాలా అన్యాయం జరిగింది గవర్నమెంట్లో. ఎవరు గవర్నమెంట్లో? వైఎస్ఆర్ గవర్నమెంట్లో. నేను ఈ గవర్నమెంట్ ఏమనుకో, చంద్రబాబు ఒకవేళ నేను పోయి అడిగితే అన్ని చేస్తాను నాకే. బట్ ఐ హావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. లేదంటే రేపు ఆయన అంటారు. దీంట్లో సీతారామాంజనులు మెయిన్. సీతారామాంజులు వదలను. వాడు పేరుని నాని అతను అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ రావు, ఈయన డిటిసి శివప్రసాద్, అందరూ బ్రేక్ ఇన్స్పెక్టర్లో మీ ఇళ్ళ కాడొచ్చి కూర్చుంటా. ఈరోజు నేను బస్సు కొనాలి, 50 లక్షలు కావాలి. ఆ బండ్లు అన్ని సిలువు పట్టి టైర్లు పై మొత్తం అయిపోయింది. దానికి తోడు వైఎస్ఆర్ వాళ్ళు 2-3 బస్సులు కాల్చుతారు. నాకు చాలా అన్యాయం జరిగింది. ఈ రోజు నుంచి 10 రోజుల లోపల ఎస్పీ కూడా ఇచ్చి వచ్చిన బ్యాక్ ఎంక్వైరీ, మా డిటిసి ఎంక్వైరీ చేయి. ఆల్ బ్రేక్ ఇన్స్పెక్టర్స్, నా బండ్లు పట్టుకునే ప్రతి బ్రేక్ ఇన్స్పెక్టర్. ఇక్కడ ఒక ఆలయం ఉంది, అలా కన్నా గలా కానీ ఇల్లు ఎట్లా కట్టుకుంటావు? ప్రతి బ్రేక్ ఇన్స్పెక్టర్ చెప్తానా, మీ ఇళ్ళ కాడ కూర్చోండి, కాంపెన్సేషన్ కట్టించుకుంటా. మీ చేతులు అయితే ఆగే పోలీసు లేదు, గాలీసు లేదు. నేను న్యాయం కోరుతానా. ఈ రోజు నుంచి 10 రోజులకి నా కొడుకు, నా కోడళ్ళు, చిన్నపిల్లలు 10-7 ఏళ్ళలో ఎస్పీ ఆఫీసులో కూర్చుంటారు. నేను నా భార్య డిటిసి ఆఫీసులో కూర్చుంటాం. డబ్బులు